అటు కొందరు ఇటు కొందరు. ఏపీలో ఎన్నికలు ముగిశాయి. అన్ని పార్టీల నాయకులు ఎన్నికల రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. టీడీపీ కూటమి, వైసీపీ ఇద్దరు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్ మాత్రం ఒక అడుగు ముందుకేసి 150కి పైగా అసెంబ్లీ, 22 పార్లమెంటు స్థానాల్లో విజయ దుందుపి ఎగురవేస్తామని చెప్పకనే చెప్పారు. ఇక టీడీపీ కూటమి కూడా గెలుపుపై గట్టి నమ్మకంతోనే ఉంది. ఇదే తరుణంలో ఈసారి రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెరిగింది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, వితంతులు, వికలాంగులు ఎక్కువగా ఓటింగ్లో పాల్గొన్నారు. ఇలా వీరి ఓటింగ్ శాతం పెరగడం వైసీకి ప్లస్ అయిందని కొంతమంది అంటే, ప్రభుత్వ వ్యతిరేకతతో వీరంతా గంపగుత్తగా టీడీపీకి వేశారని మరికొంతమంది అంటున్నారు. ఇక ఇదే తరుణంలో వీరి ఓట్లే కాకుండా ఏపీ నుంచి చాలామంది ఉద్యోగాలు, వ్యాపారాలు, బ్రతుకుతెరువు నిమిత్తం హైదరాబాద్, బెంగళూరు, ఇతర రాష్ట్రాల్లో బ్రతకడానికి వెళ్లారు. అయితే వారు ఆ పట్టణంలో ఉన్న ఓట్లు మాత్రం ఏపీలో ఉన్నాయి. అయితే మే 13వ తేదీన చాలామంది వలస వెళ్లిన వారు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో ఉద్యోగాలు చేసేవారు, విద్యార్థులు మూకుమ్మడిగా జగన్కే ఓటు వేసినట్లు తెలుస్తుంది. దీనికి కారణం ఆయన రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తున్నారు. అమ్మఒడి వంటి ఎన్నో పథకాలు పేద ప్రజలకు అందించారు. అమ్మఒడి ద్వారా చాలామంది చదువుకొని పై చదువుల కోసం హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వెళ్లారు. కొంతమంది జాబులు చేస్తున్నారు. వీరంతా కలిసి జగన్ పాలనే బాగుందని, ఆయన కరోనా సమయంలో కూడా ఎంతో ఆదుకున్నారని, అన్ని రంగాల ప్రజలను అభివృద్ధి పరిశ్రమలో ముందుకెళ్లారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగని టీడీపీని తిట్టలేదు, కానీ వారి పాలనలో ఇంత అభివృద్ధి జరగలేదు. కొంతమంది టీడీపీకి అభిమానులున్నా కానీ ఓటు మాత్రం వైసీపీకే వేశారట. దీనికి కారణం ఆయన చేసిన అభివృద్ధి, ఒంటరిగా ఎన్నికల బరిలో నిలవడం యూత్ను, ఉద్యోగులను, ఇతర వ్యక్తులను చాలా అట్రాక్ట్ చేసింది. దీంతో ఎలా విజన్ ఉన్న సీఎం అయితేనే బాగుంటుందని పట్టణం నుంచి వచ్చిన ఓటర్లంతా వైసీపీకి పట్టం కట్టినట్లు తెలుస్తోంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.